హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చలనచిత్ర సీమలో ఎందరో మహానుభావులు. మొట్టమొదటిగా వాళ్ళందరికీ వందనాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీని ఏలిన ఎంతోమంది సీనియర్ యాక్టర్స్ చెన్నైలోనే సెటిల్ అయిపోయారు. అదందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిగా చూసుకుంటే గొల్లపూడి మారుతీరావు గురించి చెప్పాలి అంటే ఆ మహానుభావుడు చేసిన సినిమాలే కాదు, ఆయన రాసిన కవితలు కూడా చాలా తక్కువ మందికే తెలుసు. సో మీ అందరికీ తెలుసు, ఆయన చనిపోయి ఒక సంవత్సరం అవుతుంది నిన్నటితో. ఒకసారి గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి మనతో పాటు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇండస్ట్రీలో పడ్డ కష్టాలు ఏంటి, ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలేంటి, ఒక్కసారి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సేమ్ నాన్నగారిని చూస్తున్నట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అవును, అదే అంటారు జనం. నాకు నాన్నగారి పోలికలు ఉన్నాయని చెప్తారు. నాన్నగారి పోలికలు ఉండటం కాదు, నోట్లో నుంచి ఊడిపడ్డారు. సో థ్యాంక్ యూ రామకృష్ణ గారు. నేను వేరే వర్క్లో ఇంటర్వ్యూస్లో ఉండి వెంటనే అడగగానే ఎస్ రోషన్ మనం చేద్దాం రేపు అని చెప్పి వితిన్ 1 డేలోనే ఓకే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారి పోలికలు రావటం కాదు, నాన్నగారి విలువలు ఎథిక్స్ కూడా వచ్చాయి మీకు. నాన్నగారు కూడా ఏదడిగినా నో అని చెప్పరు. థ్యాంక్ యూ. చనిపోయే ముందు దాకా ఎప్పుడు వీక్లీ వన్స్ అన్న ఫోన్లో మాట్లాడుతుంటాను. ఇంటర్వ్యూ ఏది చూసినా కాల్ చేస్తారు. వాళ్ళ చమత్కారంగా అడుగుతావయ్యా, ఏమైనా కావాలంటే చెప్పు, నేను క్వశ్చన్లు చెప్తాను అంటారు. అంతా నిజంగా నాన్నని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ తెలుగులో ఇప్పటికి కూడా. నాన్న సినిమాలు వస్తుంటే నాన్న నటన ఒక ప్రత్యేక శైలి. అందరితో ఒక స్టైల్ అయితే నాన్నది ఒక డిఫరెంట్ స్టైల్. ఆ మేనరిజం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆయన చెప్పే విధానం నవ్విస్తారు, అట్ ది సేమ్ టైం ఏడిపిస్తారు, అట్ ది సేమ్ టైం కోపం కూడా తెప్పిస్తారు ఆడియన్స్కి. అసలు నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇండస్ట్రీలో ఆఫర్ ఎలా వచ్చింది? నాన్నగారు స్వస్థలం విజయనగరం. ఆయన పుట్టింది విజయనగరం, పెరిగిందంతా విశాఖపట్నంలో పెరిగారు. చిన్నప్పుడే అంటే 14 ఏళ్లకే చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాయడం, కథలు రాయడం, నాటకాలు రాయడం, అలాంటివన్నీ మొదలయ్యాయి. యూనివర్సిటీలో ఆయన బీఎస్సీ ఆనర్స్ చేశారు. బీఎస్సీ ఆనర్స్ చేస్తూనే ఆంధ్ర యూనివర్సిటీలో నాటకాలు వేయడం, చాలా ఈ పరిషత్తులు అవి ఉంటాయి కదా, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ ఉంటాయి, వాటిల్లో ప్రైజులు గెలవడం. సో జనరల్గానే ఒక థియేటర్ మీద ఒక మక్కువ ఉండేది. రైటింగ్ అఫ్ కోర్స్ రాస్తూ ఉండేవారు, చాలా విరివిగా రాస్తూ ఉండేవారు, షార్ట్ స్టోరీస్ అని ఇవన్నీ, నవలలు. తర్వాత అలాగా లిటరరీ యాక్టివిటీ చాలానే అప్పుడే మొదలైంది, ఎర్లీ స్టేజెస్లోనే మొదలైంది. బట్ హీ వాంటెడ్ టు పర్స్యూ దట్, అది పర్స్యూ చేసేవారు. బట్ కెరియర్ పరంగా ఆయన ఆంధ్రప్రభలో చిత్తూరులో సబ్ ఎడిటర్గా ఆయన కెరియర్ స్టార్ట్ చేశారు చిత్తూరులో. తర్వాత హీ మూవ్ టు హైదరాబాద్లో హీ జాయిన్డ్ ఆల్ ఇండియా రేడియో. ఆ తర్వాత ఈ అసైన్మెంట్ ఆల్ ఇండియా రేడియోలో చేరడం, యాజ్ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ చేరారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1960s ఆ టైంలో. సో 1960లో ఆల్ ఇండియా రేడియోలో చేరిన తర్వాత ఈ ఇండస్ట్రీకి సాన్నిహిత్యం అవి మొదలైందనమాట. ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లోనే ఆ రోజుల్లో ఉండేది. సో వారితో ఆ సాంగత్యం అది పెరిగి దాశరథి గారు ఫస్ట్ టైం ఆయన్ని దుక్కుపాటి మోసనరావుకి పరిచయం చేశారు. ఓకే. అప్పటికే దుక్కుపాటి మోసనరావు నాన్నగారి నవలలు అవి చదివి ఉన్నారు. సో ఆయన ఇంప్రెస్ అయ్యి నాన్నగారి చేత ఫిల్మ్ స్క్రిప్ట్ రాయిద్దామని అప్రోచ్ అయ్యారు. అయితే అప్పట్లో నాన్నగారు నాకు ఫిల్మ్ స్క్రిప్ట్ రాయడం రాదు అంటే, మీ రచనా స్తోమత ఏమిటో నాకు తెలుసు, మీ నవలలు చదివాను, సో మీ చేత ఎలా రాయించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి మొట్టమొదటి ఇది ఆత్మగౌరవ డాక్టర్ చక్రవర్తి రాయించారు. నాన్నగారు డాక్టర్ చక్రవర్తి ఫస్ట్ స్క్రిప్ట్ నాన్నగారు రాసింది డాక్టర్ చక్రవర్తి. సో అది అక్కడ నాన్నగారి ఫిల్మ్ కెరియర్ అంటూ స్టార్ట్ అయింది 1964లో. నేను పుట్టిన సంవత్సరం. మీరు కూడా అదే సంవత్సరంలో పుట్టాను. సో దట్ ఈస్ వెన్ హీ స్టార్టెడ్ హిజ్ లిటరీ రైటింగ్ కెరియర్, ఫిల్మ్ డైలాగ్స్గా. సో అయితే ఆ ఇదిలో ఏంటంటే నాన్నగారు వాజ్ వర్కింగ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో కాబట్టి హీ హ్యాడ్ టు, యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా సినిమాలు రాయడం అనేది ఇట్స్ నాట్ అలౌడ్. కాబట్టి హీ యూజ్ టు రైట్ అనే పెన్ నేమ్, గొల్లపూడి అని రాసేవారు, పెన్ నేమ్గా ఉంటుంది. సో 100 days ఫంక్షన్స్కి వాటికి మా అమ్మగారు వెళ్ళి షీల్డ్ తీసుకునేవారు. సో గొల్లపూడి మాటలు రచయిత అంటే మాటలు గొల్లపూడి అని వచ్చేది టైటిల్ కార్డ్స్లో.
సో అలాగా హీ స్టార్టెడ్ రైటింగ్ అండ్ ఆల్మోస్ట్ దాదాపు 100కి పైగా సినిమా స్క్రిప్ట్స్ రాశారు. 65 నుంచి అంటే అఫ్ కోర్స్ దాదాపు 83లో హీ స్టార్టెడ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అంటే అప్పట్లో ఏమయ్యేదంటే సినిమా స్క్రిప్ట్ రాసిన తర్వాత డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక రీడింగ్ ఇచ్చేవారు స్క్రిప్ట్ అంతా. ఆ స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే క్యారెక్టర్స్ అందరిది ఇమోట్ చేసేవారు. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ ఎమోషన్స్ అవి అలా, అంటే ఒకళ్ళకి సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేదన్నమాట అలా స్క్రిప్ట్ రీడింగ్ ఇస్తే. ఓకే. సో అలా రీడింగ్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసేవారు స్క్రిప్ట్. సో ఆ రీడింగ్ ఇస్తుంటే కోడి రామకృష్ణ అనే ఒక యంగ్స్టరు సినిమాలు డైరెక్ట్ చేద్దామని వచ్చి ఫస్ట్ ఆయనకు ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ స్క్రిప్ట్ చదివి వినిపిస్తుంటే అందులో ఒక క్యారెక్టర్ సుబ్బారావు అని ఒక క్యారెక్టర్ ఉంటే, ఈ క్యారెక్టర్ మీరేస్తే నేను తీస్తానండి అని అడిగితే నాన్నగారు షాక్ అయ్యి, నువ్వు ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నావు, నాకు పర్వాలేదు, ఐ హ్యావ్ ఏ కెరియర్, నాకు కెరియర్ ఉంది, బట్ ఈ సినిమా ఏమన్నా అయితే మరి నీ కెరియర్ దెబ్బతింటుంది, ఇది పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా వేయాలి ఇది అని అంటే, లేదండి మీరే వేయాలి, మీరు వేస్తేనే నేను ఈ సినిమా తీస్తానని. అప్పట్లో కె రాఘవ గారు ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఆయనది గోల్డెన్ హ్యాండ్ అని ఇండస్ట్రీలో పేరు. సో ఆయన కూడా పట్టుబట్టి మీరు వేస్తేనే నేను ఈ సినిమా తీస్తానని చెప్తే పాలకొల్లో షూటింగ్. ఓకే. ఇక్కడి నుంచి మెడ్రాస్ నుంచి బయలుదేరే రోజు కూడా నాకు బాగా గుర్తుంది. రాత్రి 10ంటికి ఇక్కడి నుంచి మెయిల్ ఎక్కుతుంటే స్టేషన్కి వెళ్ళే ముందు కూడా నాన్నగారు కోడి రామకృష్ణ గారు, నాకు మాట ఇవ్వు, నేను నీకోసం వస్తా, ఈ వేషం వేస్తాను, బట్ నీకు ఏమాత్రం క్యారెక్టర్ మీద కాన్ఫిడెన్స్ రాకపోతే దయచేసి నాకు చెప్పు, నేను చాలా సంతోషంగా ఐ విల్ గో బ్యాక్ ఓకే అని ప్రామిస్ తీసుకుని వెళ్ళి యాక్ట్ చేశారు. అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అది ఫస్ట్ పిక్చర్. సుబ్బారావు అనేది కూడా నాన్నగారు, సుబ్బారావు మీ బ్రదర్ నేమ్, దట్ ఈస్ సుబ్బారావు మేనరిజం అందులోదే. సో ఆ పిక్చరు సూపర్ డూపర్. సో దాని గురించి అందరికీ తెలిసిందే. సో దాని సక్సెస్ తర్వాత ఇంకా దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. సుహాసిని గారు ఒక రోల్ ప్లే చేశారు. సుహాసిని గారు కాదు, అందులో మాధవి గారు, చిరంజీవి గారు, సో హీరోయిన్స్. నాన్నగారిది టైటిల్ రోల్, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య క్యారెక్టర్, టైటిల్ క్యారెక్టర్ నాన్నగారిది. ఓకే. సో ఈజ్ ఎ డ్యూయల్ క్యారెక్టర్ అనమాట, అంటే ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండే క్యారెక్టర్ లాంటిది అనమాట. సో ఆ పిక్చర్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ హ్యాడ్ టు రిజైన్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో. అప్పటికి ఈ వాజ్ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ కడపలో పనిచేశారు. సో యాక్టర్గా స్క్రీన్ మీద ఉండేసరికి ఇంకా వన్ కెనాట్, రైటర్ అయితే పెన్ నేమ్లో రాయొచ్చు కానీ యాజ్ అన్ యాక్టర్ తెలుస్తుంది కదా, పాపులారిటీ ఉంటుంది కదా. సో హీ కుడ్ నాట్ కంటిన్యూ, సో హీ రిజైన్ హిస్ జాబ్, ఆల్ ఇండియా రేడియో మానేసి అక్కడి నుంచి ఇంకా యాక్టింగ్ కెరియర్ మొదలైంది. ఇద్దరు కెరీర్ కూడా స్టార్ట్ అయిపోయింది. కోటి రామకృష్ణ గారు కూడా వెరీ వెరీ కేపబుల్ మ్యాన్. పాపం ఆయన కూడా పోయారు ఈ మధ్య. మీన్స్ వెరీ 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 టాలెంటెడ్ పర్సన్. ఆయన ఇక్కడ సోఫాలో పడుకునేవారు, స్టోరీ డిస్కషన్స్ ఇక్కడే జరిగేవి. అండ్ వీ కుడ్ సీ, అంటే ఒక ప్రామిసింగ్ పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ అనేది మాకు అర్థమైపోయేది. ఓకే. వీ కుడ్ సీ దట్ హీ ఈస్ బౌండ్ టు బి ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. ఇక్కడ కూర్చొని స్టోరీలు విన్న చాలా మంది ఆర్టిస్టులు నేను చూశాను. ఎన్ని రోజులు ఈ డిస్కషన్స్ అన్నీ ఇక్కడ జరిగేవి. సో ఆ సక్సెస్ అనేది ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఏ అన్రిటన్ థింగ్ అనమాట. పెద్ద స్టార్స్ కూర్చున్నారు ఇక్కడ, పెద్ద డైరెక్టర్స్ కూర్చున్నారు, వాళ్ళకున్న దాంట్లో కొంచెం మాకు వచ్చినా సార్ నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటారు కదా. అవును. సో అలాగా దట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ కెరియర్. నాన్నగారిది కూడా ఇది హ్యాడ్ అ గ్లోరియస్ కెరియర్. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నాన్నగారు ఎప్పుడన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం జరిగిందా? అసలు ఐ డోంట్ నో, నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవుతానా, బ్యాక్ టు బ్యాక్ ఇన్ని మూవీస్ వస్తాయా, ఒక రైటర్గా ఉన్న నాకు ఒక ఆర్టిస్ట్గా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకుంటుంటే ఐ డోంట్ నో. లేదు, నాన్నగారి గురించి మీకు చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ విషయం,
మేమందరం కూడా జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, దిస్ మే సౌండ్ వెరీ క్లీషేడ్గా అనిపించవచ్చు, వెరీ స్టాండర్డ్గా అనిపించవచ్చు, బట్ ఉన్న మాట చెప్తున్నాను. ఆయన నిజాయితీకి వాల్యూ ఇచ్చే మనిషి అండి. అవును. ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి. ఆనెస్టీ, నీ ఆనెస్టీయే నిన్ను కాపాడుతుంది అని నమ్ముకునే మనిషి అన్నమాట. అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఆయన అనేవారు, నా కొడుకు ప్రొడ్యూసర్ అయ్యి నా దగ్గరికి వచ్చి ఒక సినిమా రాయమంటే ఎంత నిజాయితీగా రాస్తానో అది ప్రతి ప్రొడ్యూసర్కి నేను రాస్తాను అలాగే. ఓకే. బికాస్ ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే ఆ నిజాయితీయే నా కారణం. మనిషి ఎప్పుడూ ఆత్మవంచన చేసుకోకూడదు. మన తన్ని తానే ఫూల్ చేసి మీకు ఎదుటివాడిని మనం మోసం చేయగలుగుతున్నాం అని తెలివితేటలు అనుకోవచ్చు, బట్ అది ఎక్కువ రోజులు నిలబడదు. మనిషి నిజాయితీగా ఉంటే ఆ ఆనెస్టీ విల్ టేక్ యూ ప్లేసెస్ అని చెప్పేవారు. సో ఎప్పుడు ఏం కోల్పోయినా సరే నీ నిజాయితీని నువ్వు కోల్పోవు. కాకపోతే ఇంకో డే వస్తుంది మనకి. ఓకే, యూ మే ఫెయిల్. అన్నీ అందరూ వీఆర్ నాట్ గాడ్స్, అందరూ ఇన్ఫాలిబుల్ కాదు. మనం ఏదో తప్పులు చేస్తాం, అందరం తప్పులు చేస్తాం, పొరపాట్లు జరుగుతాయి, జడ్జ్మెంట్ మిస్ అవ్వచ్చు. కానీ నీ నిజాయితీగా ఇఫ్ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్, ఓకే, ఇఫ్ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్, దెన్ ఈవెన్చువలీ సక్సెస్ విల్ బీ యువర్స్ అని నమ్మేవారు. సో ఆ నిజాయితీయే నాన్నగారిని ఇంత డిస్టెన్స్ తీసుకొచ్చిందని నేను నమ్ముతాను. ఓకే. అదే మాకు చెప్పిన పాఠం జీవితంలో. చెప్పేవారు, నిజం చెప్పి నా జేబులోంచి 10 రూపాయలు తీసుకో, అబద్ధం చెప్పి 5 పైసలు తీసుకున్నా ఐ విల్ నాట్ స్పేర్ యూ అని చెప్పేవారు. సో అంటే దట్స్ ఎ టిపికల్ ఏరీస్ క్వాలిటీ అండి. ఓకే. ఏరీస్ వాళ్ళు ఏంటంటే దే విల్ బీ రూత్లెస్లీ ఆనెస్ట్. వాళ్ళ ఆనెస్టీని వాళ్ళు వాల్యూ చేస్తారు. సో ఆ ఆనెస్టీ కోసం వాళ్ళు ప్రాణం ఇస్తారు. యూ కెన్ ఇంప్రెస్ దెమ్ విత్ యువర్ ఆనెస్టీ. సో అదే నాన్నగారిని ఇంత దూరం తీసుకొచ్చిందని నేను నమ్ముతాను. గ్రేట్ 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 గ్రేట్. అదే కొడుకులకు కూడా వచ్చింది. అంటే మనం అంటే ఇప్పుడు ఒకటండి, మనం ప్రతి క్షణం నిజాయితీగా ఉంటాం, ఆనెస్టీగా ఉంటాం అని చెప్పలేం. ఎక్కడో ఎక్కడో పొరపాట్లు జరుగుతాయి. బట్ వీలైనంత వరకు లైఫ్లో ఆనెస్ట్గా ఉంటే అది దట్ విల్ హోల్డ్ యూ ఇన్ గుడ్ స్టేట్ అనేది. ఆల్వేస్ మనిషి అనేవాడు స్వార్థపడే కదండి. అదే ఆ స్వార్థం కోసం ఎక్కడో ఒక చోట కొన్ని పొరపాట్లు జరుగుతాయి, స్వార్థం అనేది రావచ్చు. బట్ వీలైనంత వరకు హౌ యూ కండక్ట్ యువర్ లైఫ్ నా నిజాయితీగా ఉంటే అది నిన్ను కాపాడుతుంది అనేది. సో మీరు ఇందాక నాన్నగారు పడ్డ స్ట్రగుల్స్ అని చెప్పారు. అవును. చాలా స్ట్రేంజ్గా మీకు చెప్పాలంటే నాన్నగారు ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదండి. ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా రేడియో ఉద్యోగం ఉండింది. సో ఇదేంటంటే ప్యారలల్గా ఫిల్మ్ స్క్రిప్ట్ అనేది ఒకటి చేసేవారు. అగైన్ మీకు ఇందాక చెప్పిన ఆనెస్టీ, రెండిట్లోనూ ఆనెస్ట్గా పనిచేసేవారు. పొద్దున్న 6 డిస్కషన్ స్టార్ట్ అయ్యేవి, 9:30 దాకా డిస్కషన్స్ చేసి 9:30కి ఇంటికి వచ్చి భోంచేసి చేసి ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం 5:30కి ఇంటికి వచ్చి మళ్ళీ డిస్కషన్స్కి వెళ్ళి మళ్ళీ రాత్రికో ఇంటికి వచ్చేవారు. సో రెండు చాలా నిజాయితీగా పర్స్యూ చేసిన మనిషిగా స్ట్రగుల్ అంటే హీ వాజ్ ఎ వర్కహాలిక్. మళ్ళీ ఏరీస్ క్వాలిటీ, దే ఆర్ ఆల్ వర్కహాలిక్స్. సో హీ వాజ్ ఎ వర్కహాలిక్. ఆయనకి పని అంటే చాలా ఇష్టం. సో అలా పనిచేసేవారు. ఆ నిరంతర కృషి అనేది ఉండేది. అది స్ట్రగుల్గా ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఎంజాయ్ చేశారు ఆ హార్డ్ వర్క్ని. ఆయన ఎంజాయ్ చేస్తూ చేశారు. అండ్ సో ఆ మినిమం గ్యారంటీ అనేది ఎప్పుడు ఉంది ఆయనకి. ఒక ఆల్ ఇండియా రేడియో కెరియర్ ఒకటి ఉంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది. సో దేర్ ఇస్ నో స్ట్రగుల్. అంటే నిజంగా స్ట్రగుల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇండస్ట్రీలో. ఫుట్పాత్ మీద పడుకున్నాను, టీ తాగడానికి డబ్బులు లేవు ఇలా అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే నాన్నగారు ఆయన అదృష్టంగా ఆయన భావించేవారు, నాకేదో మినిమం గ్యారంటీ ఉంది, ఇది సక్సీడ్ అయితే ఇంకా ఇట్ వాజ్ ఎ బోనస్. ఓకే. నాన్నగారికి ఎవరైనా నాకు మా చిన్నతనంలో చాలామంది కుర్రాళ్ళు గేట్ దగ్గరికి వచ్చి నిలబడేవారు. ఆంధ్ర నుంచి వచ్చానండి, నేను రైటర్ అవుదాం అనుకుంటున్నానండి అంటే అలాంటి వాళ్ళందరికీ నాన్నగారు ఒకటే సలహా ఇచ్చేవారు, నువ్వు ఏదైనా ఒక పత్రికల్లో ఉద్యోగం వెతుక్కో, జర్నలిస్ట్గా స్టార్ట్ చేసుకో, నీకు రాయడం వచ్చు. సో ఆ జర్నలిస్ట్గా నువ్వు పనిచేసినప్పుడు నీకేమవుతుంది, నీకు మినిమం గ్యారంటీ ఉంటుంది.
తిండికి ఇబ్బంది పడవు. ఆ తర్వాత నువ్వు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసుకో. బికాస్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కావాలంటే ఎంతో కొంత లక్ కూడా అవసరం. సో లక్ని మాత్రమే నమ్ముకుంటే పస్తులు ఉండాలేమో. బట్ నీకు ఒక ఉద్యోగం అంటూ ఉంటే నీకు ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది. ఇందులో సక్సీడ్ అయ్యావా యూ విల్ గో ప్లేసెస్, లేదా అట్లీస్ట్ నీ జీవితం గడుస్తుంది. సో అది ఆయన అది చాలా అలాంటి అడ్వైస్ ఇచ్చేవారు. అంటే వీలైనంత వరకు వెనక్కి వెళ్ళిపోయా, ఎందుకని నువ్వేం చేస్తున్నావు, వ్యవసాయం చేసుకుంటున్నావు సార్, నువ్వు వ్యవసాయం చేసుకోవా, ఇలా రావద్దనే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇక్కడ రాకు, ఇట్స్ విషియస్ సైకిల్, ఇది ఇక్కడ వద్దు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆయన యూ హ్యావ్ ఎ డ్రీమ్, ఫాలో యువర్ డ్రీమ్ అనేవారు. బట్ ఒక మినిమం గ్యారంటీ ఒకటి ఏర్పరచుకొని దెన్ ట్రై యువర్ లక్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎంతోమందికి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది. ఏంటి చెప్పలేం, బయట నుంచి చూస్తారు కాబట్టి అబ్బా రంగుల ప్రపంచం ఎంత బాగుంటుందో, మనం కూడా వెళ్తే బాగుండే, అబ్బా వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళకి స్క్రీన్ మీద కనపడుతున్నారు, వై ఐఎమ్ నాట్ ట్రయింగ్ అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు పిచ్చి మోహంతో. అట్ ది సేమ్ టైం నాన్నగారు అంత పెద్ద సక్సెస్ చూశారు కదా, అంత సక్సెస్ చూసినప్పుడు నాన్నగారి టైంలో యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులు పెద్దవాళ్ళే. అలాంటి వాళ్ళు పిల్లలు ఎవ్వరు ఇండస్ట్రీకి రాలేదండి. లైక్ శోభన్ బాబు కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఎందుకని నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదా అసలుకి, లేకపోతే అప్పట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ అనుకున్నారా వద్దు మన పిల్లల్ని మంచి బిజినెస్ సైడ్ పంపిద్దాం? లేదండి, అలాగా కలెక్టివ్గా అందరి గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరి ఉద్దేశం వారిది అయి ఉండొచ్చు. మీరంతా ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా ఆర్టిస్ట్ పిల్లలంతా కూడా. ఇప్పుడు ఏమండి ఒకటి రెండు విషయాలండి. యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, దట్ ఐ నో వెరీ వెల్. థ్యాంక్ యూ. అది కాదు, అందులో ఏంటంటేనండి రెండు విషయాలు చాలా అవసరం అండి. ఇన్హెరెంట్గా టాలెంట్ ఉండాలి, ఒక నటన కానీ ఒక రచన కానీ ఒక సో దేర్ మస్ట్ బి ఫస్ట్ ఒక ఇన్హెరెంట్ టాలెంట్ మనిషిలో ఉండాలి. రెండు లక్ ఉండాలి. ఈ రెండు కలిస్తేనే సక్సీడ్ అవ్వగలం. అఫ్ కోర్స్ ఎంతో కొంత పేట్రనేజ్, తల్లిదండ్రుల పేట్రనేజ్ ఉంటే, కొంచెం ప్రోత్సాహం ఉంటే బహుశా పిల్లల్ని లాంచ్ చేయొచ్చు. బట్ దెన్ అలా లాంచ్ అయిన వాళ్ళకి కూడా ఇన్హెరెంట్ పొటెన్షియల్ లేకపోతే వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు. అవును, సస్టైన్ అవ్వలేము. ఇప్పుడు స్టార్ కిడ్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. స్టార్ కిడ్స్లో స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇన్హెరెంట్ వాళ్ళ పేరెంట్స్ వల్ల వచ్చి ఉండొచ్చు. ఏమండి ఒక సాధారణంగా రోడ్ సైడ్ వాడు హీరో అయితే మేబీ అన్ని ఛాన్సెస్ దొరకపోవచ్చు అతనికి. బట్ ఒక స్టార్ కిడ్ అయితే మేబీ హీ మే గెట్ 2-3 ఛాన్సెస్. బట్ బియాండ్ దోస్ 2 or 3 ఛాన్సెస్ తనకి ఇన్హెరెంట్గా పొటెన్షియల్, ఆ స్టేయింగ్ పవర్ ఉండకపోతే దే కెనాట్ బికమ్ స్టార్స్ ఆన్ దేర్ ఓన్ రైట్. ఓకే. సో ఆబ్వియస్లీ దానికి ఒక ఇన్హెరెంట్ పొటెన్షియల్ అంటూ ఉండాలి. సో కొంతమంది వచ్చారు, అందులో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది పిల్లలు వచ్చారు. ఇప్పుడు గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, హీఈస్ ఎ వెల్ నోన్ కమీడియన్. సో దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ సక్సీడెడ్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఫేడెడ్ అవే. సో అగైన్ నేను ఇందాకటి మాటే మళ్ళీ at the cost of repeating myself, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు. మాకు ఇంట్రెస్ట్ జనరల్గానే ఇంట్రెస్ట్ తక్కువ అండి. మేము ముగ్గురు బ్రదర్స్ అండి. మా ముగ్గురులో మా ఆఖరి బ్రదర్ శ్రీనివాస్కి సినిమా ఇండస్ట్రీ మీద ఒక మక్కువ ఉండేది. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 16 ఫిల్మ్స్ పనిచేశారు. కోదండరామరెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పనిచేశారు. తర్వాత హీ గాట్ అన్ ఆపర్చునిటీ. అట్లూరు పూర్ణచంద్రరావు వాడికి ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ప్రేమ పుస్తకం అని వైజాగ్లో షూటింగ్ చేస్తుండగా 9th డే ఒక యాక్సిడెంట్లో మా బ్రదర్ పోయాడు. తర్వాత నాన్నగారు ఆ పిక్చర్ కంప్లీట్ చేశారు. సో హీ వాజ్ ది ఓన్లీ వన్ హూ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. సో అదే అన్నమాట. అంటే యాక్సిడెంట్లో చనిపోయారు. సాగర్ దుర్గ గుడి ఉంది వైజాగ్లో, మీకు ఐడియా ఉంటే డాల్ఫిన్ స్నోస్ కింద బేస్ దగ్గర సాగర్ దుర్గ గుడి ఉంది. అక్కడ ఏంటంటే అది అవుటర్ హార్బర్కి అది డ్రెడ్జ్ చేసిన ప్లేస్ అనమాట. సో అదంతా కొంచెం డీప్ సీ. అయితే ఆ ఒడ్డున ఈ బౌల్డర్స్ అన్ని పెట్టుంటే అక్కడ సాంగ్ ఏదో పిక్చరైజ్ చేస్తున్నారు. చిన్ని ప్రకాష్ వాజ్ ది డ్యాన్స్ డైరెక్టర్. ఓకే. అజిత్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ పిక్చర్ అది. ఇప్పుడు తమిళ్లో అజిత్ కుమార్ అన్నారు కదా, అతని ఫస్ట్ పిక్చర్ అది. సో ఆ సాంగ్ షూట్ చేస్తుంటే ఆ పక్కనే ఆ రాక్స్ మీద నిలబడి ఫోటోలు తీయించుకుంటున్నాడు మా తమ్ముడు. సో దట్ వాజ్ ఎ ఫుల్ మూన్ నైట్. సో కొంచెం వేవ్స్ రఫ్గా ఉన్నాయి. ఓకే.
సో ఒక అల చూసి భయపడిపోయి ఆ బోల్డర్స్ మధ్యలో ఫాల్ ఒక 20 feet ఫాల్ అనమాట. దాటేసేయచ్చు, ఒక 3 అడుగులు 2 అడుగులు ఉంటుంది, మీరు దాటేస్తే దాటేయగలరు. బట్ ఏమన్నా స్లిప్ అయితే మాత్రం అందులో 20 feet పడిపోతారు లోపలికి. సో ఆ రాక్ మీద నిలబడి ఫోటోలు తీయించుకుంటున్నాడు. ఈ అల వచ్చింది. అల వస్తే అది చూసి భయపడిపోయి దాటేద్దాం అనుకున్నాడు అది కొట్టే లోపల. సో యాజ్ హీ వాజ్ క్రాసింగ్ ఆ అల కొట్టింది, పడిపోయాడు మన హెడ్ డౌన్. సో ఈ హ్యాడ్ హెడ్ ఇంజరీ. ఓకే. సో అలా చనిపోయాడు మా తమ్ముడు. ఇట్ వాజ్ ద 9th day ఆఫ్ ద షూట్. ఆ ప్రేమ పుస్తకం అనే పిక్చర్ 9వ రోజు షూటింగ్లో అలా అయిందనమాట. గ్రేట్ క్లాస్. చాలా దట్ వాజ్ ఏ బిగ్ బ్లో నాన్నగారికి. హీ వాజ్ ది ఓన్లీ బాయ్ హూ వాంటెడ్ టు సినిమా ఇండస్ట్రీలోకి వద్దామని, నాన్న లెగసీ కంటిన్యూ చేద్దామని అనుకున్నది. సో అది అర్ధంతరంగా అలా ఆగిపోయిన తర్వాత నాన్నగారు ఆ పిక్చర్ని కంప్లీట్ చేశారు. చూడండి ఎంత సినిమా మీద ఫ్యాషన్. చనిపోయినప్పుడు కూడా ఆ సినిమాని మళ్ళీ ఆయన టేకప్ చేసి. అంతే కదా, అంటే వీ వాంటెడ్ దట్ ప్రాజెక్ట్ టు సీ ద లైట్ ఆఫ్ ద డే. అది కంప్లీట్ చేసి దాన్ని ఒక న్యాచురల్ ఎండింగ్ తీసుకెళ్దామని ఒక కోరిక ఉండేది. ఓకే. సో దే ఫినిష్డ్ ద ఫిలిం రీజనబుల్లీ సక్సెస్ఫుల్గా ఆడింది. ఓకే. తర్వాత మేము మా తమ్ముడి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టాం, గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ అని. అది గత 20 ఏళ్ళుగా నడుపుతున్నాం. అందులో ఏంటంటే డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్కి మేము ఒక అవార్డు ఇస్తాం ఎవ్రీ ఇయర్. 1.5 lakhs క్యాష్ అవార్డు ఇస్తాం. యాంకర్కి ఏమైనా ఇస్తున్నారా? అంటే ఒక ఫౌండేషన్గా ఆ 12th వాడు చనిపోయిన రోజున 12th August ఫంక్షన్ చేసి మాకు జ్యూరీ ఉంది. ఆ జ్యూరీ ఆ ఇయర్ వచ్చిన ఇండియా మొత్తం మీద వచ్చిన డెబ్యూ ఫిల్మ్స్, ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్ అవన్నీ తెప్పించి దాంట్లో బెస్ట్ ఫిల్మ్ని సెలెక్ట్ చేసి ఆ డైరెక్టర్కి ఆ అవార్డు ఇస్తాం అనమాట. జస్ట్ ఎంకరేజ్ హిమ్ టు కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్. కుదిరితే ఇప్పటి నుంచి డెబ్యూ యాంకర్స్ కూడా ఉంటాయి. తప్పకుండా. సూపర్. సో కమింగ్ బ్యాక్ టు నాన్నగారు మూవీస్, 50 years ఇండస్ట్రీని ఏలేశారండి. అవునండి. అసలు ఎక్కడ ఇంత కాంట్రవర్సీ కూడా లేదు. ముక్కుసూటిగా మాట్లాడతారు. అదొక్కటే గొల్లపూడి గారికి ఉన్న ఒక లక్షణం అని అందరూ అంటూ ఉంటారు. అవును. సో నాన్నగారి సినిమాలకు వస్తే ఒకసారి బ్యాక్ వద్దాం. చిరంజీవి గారితో ఎలా ఉంటుంది నాన్న వర్క్ ఎక్స్పీరియన్స్? చిరంజీవి పర్సనల్ లైఫ్లో నాన్నతో ఎలా ఉంటారు? చిరంజీవి గారితో నాన్నగారికి చాలా మంచి రిలేషన్షిప్ అండి. లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్. చనిపోయినప్పుడు కూడా సుహాసిని గారు ఇక్కడి నుంచి అంత మేనేజ్ చేస్తా చిరంజీవి గారు అక్కడి నుంచి రావటం వచ్చారు. అవును, వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన ఇప్పటికీ మా ఫ్యామిలీ మీద అభిమానం చూపించారు. వీఆర్ గ్రేట్ఫుల్. గ్రేట్ పీపుల్ అండి, గ్రేట్ పీపుల్. సో వాళ్ళు హీ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ నాన్నగారు. అండ్ వాళ్ళిద్దరు చాలా సినిమాలు కలిసి పనిచేశారు. మా తమ్ముడు కూడా చిరంజీవి గారి పిక్చర్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. జేబు దొంగ ఇలా 2-3 సినిమాలు చేశాడు. సో మా ఫ్యామిలీకి చాలా సన్నిహిత్యం ఉండేది. ఐ లవ్ యూ అని ఒక పిక్చర్ ఎస్ భావనారాయణ గారు తీశారు ఆ రోజుల్లో. దట్ వాస్ ది ఫస్ట్ టైం నాన్నగారు చిరంజీవి గారు వాజ్ ఇంట్రడ్యూస్ టు డాడ్. నాన్నగారు ఆయన్ని కలవడం ఐ లవ్ యూ అనే పిక్చర్తో స్టార్ట్ అయిందనమాట. ఎస్ భావనారాయణ గారు, ఆయన నాకు బాగా గుర్తుంది. మేము చాలా చిన్నపిల్లలు, మేము స్కూల్కి వెళ్తున్నాం. దాట్ వాజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ రిలేషన్షిప్. తర్వాత అఫ్ కోర్స్ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చాలా సినిమాలు కలిసి పనిచే. అభిలాష్లో మళ్ళీ నాన్నగారిది. అభిలాష్ చాలా మంచి క్యారెక్టర్ నాన్నగారిది. సో అభిలాష షూటింగ్ వాజ్ ది ఫస్ట్ టైం నేను షూటింగ్కి, నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేవారు కాదు. అభిలాష్కి ఫస్ట్ టైం నేను షూటింగ్కి వెళ్ళాను అనమాట. సో ఐ మీన్ దేర్ రిలేషన్షిప్ డేట్స్ బ్యాక్ మెనీ ఇయర్స్. చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. ఏం చెప్పారు అభిలాష షూటింగ్కి వెళ్ళినప్పుడు? ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. అంటే మాకేంటంటే చెప్తున్నాం కదండి, 20 సంవత్సరాలు పైగా రైటర్గా ఉన్నారు కానీ నేను ఎప్పుడూ షూటింగ్ సెట్స్కి వెళ్ళలేదు. మేము మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళేవారు కాదు. ఒక్కసారి మాత్రం నాకు నా చిన్నప్పుడు గుర్తుంది, బంగారు మనిషి అని ఎన్టీ రామారావు పిక్చరు. ఓకే. నాన్నగారు డైలాగ్స్ రాశారు. ఆ ముహూర్త్కి కొబ్బరికాయ కొడతారు కదా టెక్నీషియన్స్ అందరూ వచ్చి, దానికి నన్ను తీసుకెళ్లారు నాన్నగారు. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పోజర్ టు ఫిల్మ్ షూట్ సెట్. సో అది ఫస్ట్ టైం నేను షూటింగ్ సెట్కి వెళ్ళాను. తర్వాత మీకు చెప్పాను కదా అభిలాష దగ్గర ఫస్ట్ మళ్ళీ. సో మేము చాలా తక్కువ వెళ్ళేవాళ్ళం సెట్స్కి. అండ్ ఇట్ వాస్ నైస్, ఇట్ వాజ్ ఎక్సైటింగ్ టు సీ దెమ్ వర్క్. అంటే ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది జరగడం చూడడం అదే.
సో చాలా ఎక్సైటింగ్గా ఉండేది, బాగుండేది ఎక్స్పీరియన్స్. సో తర్వాత ఆఫ్ కోర్స్ ఇప్పుడు మెడ్రాస్లో ఉండడం అలాంటి బయట ఎక్కడ అవుట్డోర్ షూటింగ్స్ అవుతే మేము వెళ్ళలేం కదా, మా మదర్ కూడా వెళ్ళేవారు నాన్నగారితో పాటు. ఓకే. సో మా స్కూల్స్ మా కాలేజ్ వరకు మాకు ఉండేది. సో ఆ పరంగా గడిచేది అనమాట. అప్పటి నుంచి సుహాసిని గారు కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఫ్యామిలీ. సుహాసిని గారు గురించి మేము చెప్పాలి, ఎందుకంటే మేము మా తమ్ముడు చనిపోయిన తర్వాత మేము చెప్పాను కదా ఈ ఫౌండేషన్ మొదలెడితే కొన్నాళ్ళు చేసిన తర్వాత మణిరత్నం గారు సుహాసిని గారితో అన్నారట, ఇలా ఒక ఫౌండేషన్ మంచి పని చేస్తున్నారు, కొత్త డైరెక్టర్స్కి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు, సో మనం కూడా వీ మస్ట్ లెండ్ ఎ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్తే ఆవిడ షీ వాజ్ గ్రేషియస్ ఎనఫ్ టు హెల్ప్ అస్. మాకు ఈ ఫౌండేషన్ అంటే డిగ్నిటరీస్ అందరినీ పిలవడం, అంటే పెద్ద వాళ్ళని పిలవడానికి కొన్ని బెటర్ అంటే నోన్ రిఫరెన్స్ ద్వారా వెళ్తే బెటర్ కదా, ఈజీ అవుతుంది కదా. అందుకని ఆ పరంగా ఆవిడ మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆవిడ సహకారాలతోనే ఫౌండేషన్ ఫంక్షన్ జరిగేది. సో దట్ వే షీ కంటిన్యూస్ టు బి అసోసియేటెడ్ విత్ ద ఫ్యామిలీ. అట్లా ఎట్ ది సేమ్ టైం నాన్నగారు చనిపోయినప్పుడు కూడా కీప్ ఆన్ విత్ ఫ్యామిలీ అని రావటం ఇక్కడ నుంచి మేము లైవ్లో చూస్తూనే ఉన్నాం. ఫోన్ చేస్తూ వెల్ విషెస్ అందరికి చెప్పటం, వాళ్ళని రిసీవ్ చేసుకోవటం యాజ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక డాటర్ ఫీలింగ్ అనమాట. గొల్లపూడి గారికి కూతురు లేదన్న లోటు అయితే అక్కడ కనపడుతుంది మాకు. దట్ ఈస్ ద టచ్ స్టోన్ ఆఫ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్ అండి. ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో పక్కన నిలబడ్డవాడే అసలైన స్నేహితుడు అంటారు కదా. ఆ పరంగా షీ వాజ్ కైండ్ ఎనఫ్ టు బీ విత్ అస్. థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. ఆవిడ కూడా మాకు చాలా చెప్పాం కదా, ఫౌండేషన్ మేము చేసిన ఈ 20 ఏళ్ల ఫంక్షన్లో చాలా మటుకు ఆవిడ సహాయం డెఫినెట్గా మేము ఎక్నాలెడ్జ్ చేయాలి. ఆవిడ సహకారాలతోనే బిగ్ నేమ్స్ వీ కుడ్ బ్రింగ్ ఇన్. అంటే ఏం లేదండి, కొత్త డైరెక్టర్కి ఒక అవార్డు ఇస్తున్నప్పుడు ఎవరో ఇవ్వడం కన్నా ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్ ఇచ్చారు అంటే ఆ వ్యక్తి గుర్తుంచుకుంటాడు. పెద్దవాళ్ళు భుజం తట్టి వెల్ డన్ అంటే అది అంతకంటే గొప్ప విషయం. ఒక చిరంజీవి గారు వెల్ డన్ అని అన్నారనుకోండి న్యూ కమర్కి, హీ ఫీల్స్ సో ఎలేటెడ్ కదా. అందుకని ఆర్ యాంగ్జైటీ వాస్ టు ఎన్ష్యూర్ దట్ బిగ్ నేమ్స్ ఆర్ బ్రాట్ ఇన్. ఓకే. సో వీటిలో పెద్దవాళ్ళని బాంబే నుంచి కానీ, నేషనల్ లెవెల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ, మన ఇండస్ట్రీ నుంచి కానీ పెద్దవాళ్ళని తీసుకొస్తే ఆ వ్యక్తికి ఆ మేరకు అది పెద్ద ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము వీ ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ ఇన్ బిగ్ నేమ్స్. దానికి మాకు సుహాసిని గారు చాలా హెల్ప్ అయ్యారు. సూపర్. చిరంజీవి గారు కూడా వచ్చారు కదా నాన్నగారు డెప్త్కి. సోయస్. బట్ అప్పటిదాకా ఏంటండి, అప్పటిదాకా చాలా బాగున్నారు గొల్లపూడి గారు, కీప్ ఆన్ టచ్ విత్ అందరితో ఉన్నారు, మాట్లాడుతున్నారు. అవును. అంత సడన్గా అసలు డెప్త్ అంటే ఏంటి అసలు? కొంచెం హెల్త్ ఇబ్బంది పెట్టిందండి. అంటే హీ ఆల్వేస్ హ్యాడ్ అ గుడ్ హెల్త్. హీ వాజ్ ఆల్వేస్, నేను అంటే టచ్ వుడ్ చెప్పాలంటే నాన్నగారిని ఆరోగ్యం బాగాలేదు అని మంచం మీద పడుకునే రోజు నాకు తెలీదండి. ఆయన ఎలా అంటే జ్వరం వచ్చినా కూడా పొద్దున్న లేచి షేవ్ చేసేసుకుని అసలు జ్వరం ఈయనకు ఉందా లేదా అన్నట్టుగా ఆయన పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళారంటే బ్రష్ చేసుకుని షేవ్ చేసుకుని బయటకు వచ్చేవారు. అంటే యూ వుడెంట్ సీ హిమ్ వితౌట్ షేవింగ్. అంత ఫ్రెష్గా కనబడాలనే ఒక ఇది ఉండేదన్నమాట. సో హీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్. బట్ చివరిలో కొంచెం ఏజ్ రిలేటెడ్ అండి, 80. సో సస్టెనెన్స్ మనిషికి మారుతుంది కదా. 80 years వచ్చింది. సో దాని తాలూకు ఏజ్ రిలేటెడ్ హెల్త్ అప్సెట్ అవ్వడం అనేది అయ్యి ఓకే సడన్గా ఈ సఫర్డ్ కార్డియాక్ అరెస్ట్. ఇమీడియట్. హీ వాజ్ ఇన్ హాస్పిటల్, కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అండ్ హాస్పిటల్గా ఉండగానే ఈ సఫర్డ్ కార్డియాక్ అరెస్ట్. ఓకే. బట్ ఇండస్ట్రీలో అయితే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునండి. 80 అయినప్పుడు కూడా చాలా హెల్దీగా ఉంటారు. హీ వాజ్ అ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ జీల్ అండి. ఇంకా 90 years ఉండాలనే ఉండేది, బతకాలనే ఆ జీల్ ఉండేది. అన్ఫార్చునేట్లీ దట్ వాస్ నాట్ టు బీ. అందరు యాక్టర్స్ కూడా షాక్, ఏంటి గొల్లపూడి గారు చనిపోయారు అదేంటి. మొన్నే కదా మాట్లాడా. ఇది డిస్కషన్ ఎక్కువ వచ్చింది హైదరాబాద్లో. గ్రేట్ లాస్ అండి అసలు. ఆయన ఇండస్ట్రీలో కొంచెం పెద్దవాళ్ళు ఏదో ఒక చెప్తూ ఉంటారు కదా, అలా అలా చెప్పేవాళ్ళు లేకుండా మిస్ అయిపోతున్నాం అన్న ఒక ఫీలింగ్ అందరికీ ఉంది. అవునండి.
బట్ మీకు చెప్తుంటారా ఎప్పుడైనా ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ మీ అందరికి మార్గదర్శకం అంతా నాన్నగారు చెప్తుంటారా? చెప్పాను కదండి నేను మీకు, లైఫ్ లెసన్స్ కొన్ని. అంటే నేను ఎంఏ ఎంఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ అండి. నాకు లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ తెప్పించింది ఆయన వల్లే. ఆయన హీ యూస్ టు కోట్ లిటరేచర్ ఎక్స్టెన్సివ్లీ. ఆయన చాలా వొరేషియస్ రీడర్ అండి. చాలా ఎక్స్టెన్సివ్గా చదివి చాలా ఎక్స్టెన్సివ్గా కోట్ చేసేవారు. పెద్ద పెద్ద రైటర్స్ని కానీ పోయిట్స్ కానీ కోట్ చేసేవారు. సో ఆ ఇన్స్పిరేషన్ ఎంతో కొంత మాలో ఉంది. నేను కూడా ఎంఏ ఎంఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. జనరల్ లైఫ్ లెసన్స్ అనేది ఆయన చెప్తూ ఉండేవారు. డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, చెప్పాను కదా ఇందాక మీకు చెప్పినట్టుగానే, లైఫ్లో ఆనెస్ట్గా ఉండాలి, కష్టపడాలి, ట్రూత్గా ఉండాలి, కష్టపడాలి. నీ కష్టం నీ విల్ టేక్ యూ ప్లేసెస్ అండ్ యువర్ ఆనెస్టీ విల్ టేక్ యూ ప్లేసెస్. అఫ్ కోర్స్ లక్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఇన్ లైఫ్, బట్ నువ్వు నిజాయితీగా కష్టపడితే డెఫినెట్గా యూ విల్ సక్సీడ్ అనేది ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. సో దట్ వాజ్ ఏ కాన్స్టెంట్ రిఫ్రెయిన్. ఆయన చెప్తుండేవారు, ఈ మాటలు రెగ్యులర్గా మాకు చెప్తూ ఉండేవారు. అండ్ యూ సర్చ్ వాట్ యువర్ ప్యాషన్ ఈజ్, అండ్ ఆ ప్యాషన్ మీద నువ్వు ఫాలో అవ్వాలి. నేనున్నాను కాబట్టి మీరు ఇండస్ట్రీ రావడం అని కాదు, మీకు ఆ ప్యాషన్ ఉంటే రావడం, లేదు యూ వాంట్ టు పర్స్యూ యువర్ డ్రీమ్ యూ డూ ఇట్ అని చెప్పేవారు. ఓకే. సో అలాగా నేను మా అన్నయ్య కలిసి వీఆర్ ఇన్ టు బిజినెస్ నౌ. నాన్నగారికి ఫేవరెట్ హీరో అంటే లైక్ కాంబినేషన్ చేసేటప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది హీరోతో, సీన్స్ చాలా బాగుంటాయి, మా ఇద్దరి బాగుంటుంది సీన్ ఏది చేసినా కానీ మా ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది అన్న హీరో ఎవరు? లైక్ బాలయ్య గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, కృష్ణ గారితో కూడా చాలా చేశారు. అందరితో చేశారండి. అంటే ఎన్టీ రామారావుతో మాత్రం చేయలేదు, నాగేశ్వరరావుతో చేశారు, అందరితో చేశారు. నో అంటే వీరందరంటే నాన్నగారికి ఒక రెఫరెన్స్ ఉండేది. బికాస్ నాన్నగారు చెప్తుండేవారు, నేను అనా టికెట్ కొనుక్కుని నేల టికెట్ అక్కినే నాగేశ్వరరావు సినిమాలు చూసిన రోజులు నాకు యాజ్ అ చైల్డ్ అండ్ టు వర్క్ విత్ హిమ్. సూపర్. సో అక్కడి నుంచి యూ సీ ద ట్రాన్సిషన్. అంటే సో వీళ్ళందరినీ చాలా రెఫరెన్స్తో చూసేవారు. సో అలా యూస్ టు ఫీల్ ఎక్సైటెడ్. వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు, ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. బట్ ఒకరు స్పెసిఫిక్గా వీరు నచ్చారు, వీరు నాతో ఫేవరెట్ అనేది కాకుండా ఆయన్ని చాలా ఎక్సైట్ చేసే విషయం ఎప్పుడూ డైలాగ్స్. ఇంకొక రైటర్స్, ఇప్పుడు ఆయన రైటర్గా ఉన్నారు కాబట్టి మిగతా రచయితలు రాసిన స్క్రిప్ట్స్ కూడా ఆయన యాక్ట్ చేశారు. సో ఇంటికి వచ్చి ఈ డైలాగ్ ఇది రాశారు ఆయన, పలానా ఆయన రాశారు అని చెప్పి ఆ క్రెడిట్ ఆ రైటర్కి చెందేట్టు చేసేవారు. సో ఆ రిటర్న్ పార్ట్, ఆ డైలాగ్ వర్క్ చాలా ఎక్సైట్ చేసేది ఆయన్ని. ఇదిగో ఎంత మంచి డైలాగ్ రాశారు చూడు అని చెప్పి, ఈ సందర్భం చెప్పి ఈ డైలాగ్ నేను చెప్పాను అని చెప్పేవారు అనమాట. ఓకే. సో ఐ మీన్ లైక్ ట్రూ మెంబర్ ఆఫ్ ద ఫ్రెటర్నిటీ, ఆ మిగతా రైటర్స్ యొక్క క్రెడిట్ని వారికి చెందేట్టు చేసేవారు, మాట్లాడేవారు. అంటే దట్ వుడ్ ఎక్సైట్ హిమ్. ఇంకో పలానా వాళ్ళతో యాక్ట్ చేశాను అనడం అఫ్ కోర్స్ అది డెఫినెట్గా ఉండేది, గర్వం ఉండేది, ఐ వర్క్డ్ విత్ ఎ బిగ్ హీరో అని. బట్ ఆయన్ని బేసిక్గా ఆయన వృత్తి అది కాబట్టి రిటర్న్ వర్క్ ఏమన్నా రిటర్న్ వర్డ్ చాలా బాగా రాస్తే దాని గురించి చెప్పేవారు. షూటింగ్ నుంచి రాగానే ఆ షెడ్యూల్ అయ్యి ఇంటికి రాగానే ఇదిగో ఇది డైలాగ్ అని చెప్పి, త్రిశూలం నాకు బాగా గుర్తుంది. త్రిశూలం రాజమండ్రిలో షూటింగ్ జరిగింది. త్రిశూలం జరిగితే వన్ సీన్ ఇన్ త్రిశూలం, శ్రీదేవి ఈజ్ డాడ్స్ డాటర్. అవును. ఆ సీన్ గురించి చెప్పేవారు అనమాట, చాలా అద్భుతంగా రాశారు అని చెప్పి. సో అది కొన్ని ఇంప్రవైజ్ చేసి ఆయన రాసుకున్న సీన్స్ అయినా కూడా, ఇప్పుడు ఆన్ ద సెట్ కొన్ని ఒక డైలాగ్ బాగాలేదంటే ఒకటి మీరు రాసి ఇవ్వండి మారుతున్నారు అని చెప్పి నాన్నగారి చేత రాయించేవారు. తను రాసిన సీన్ అయితే అది చెప్పేవారు. లేకపోతే అందులో ఒక మంచి అద్భుతం ఎవరు రాసిందైనా సరే అద్భుతంగా ఉంటే ఆ డైలాగ్ ఇంటికి వచ్చి చెప్పారు. అది చెప్పారు. రోజుల్లో చాలా ఈజీగా ఉంటుంది రైటర్స్కి డైరెక్టర్స్కి. ఎందుకు చాలా మంది డైరెక్టర్స్ చెప్తుండే వాళ్ళు, కోదండరామరెడ్డి గారు చెప్తారు, నేను బిజీగా ఉంటే రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తారు నా మూవీని, ఆయన బిజీగా ఉంటే నేను వెళ్ళి చేస్తాను. దట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎక్కడ ఈగోస్ ఉండవు, అంత గోల్డెన్ డేస్ కదా. బట్ ఆ డేస్ అయిపోయిన తర్వాత
గోల్డెన్ డేస్ అయిపోయిన తర్వాత కూడా నాన్నగారు యాక్ట్ చేశారు. అవునండి, అవును. ఎప్పుడైనా చెప్పారా డిఫరెన్స్? అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ చూసుంటారు ఆయన. అంటే ఇండస్ట్రీ ఎథిక్స్ మారుతూ ఉంటాయి కదా విత్ టైం. ఆ రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని సెట్స్ మీదకి వెళ్ళేది సినిమా. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు సీన్ రాసుకుంటున్నారు. అలా కొన్ని పద్ధతులు మారుతూ వస్తున్నాయి కదా మారడంతో. సో దట్ యూస్ టు సమ్ టైమ్స్ సఫర్ అవుతుంది వర్క్. ఆనెస్ట్ ఆస్పెక్ట్, ఆనెస్ట్ అప్రోచ్ అనేది సఫర్ అవుతుంది. నేను ఇందాక అన్నమాటే. సో ఒక ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని సెట్కి వెళ్ళడానికిను ఏ రోజు ఆ రోజు ఆ సీన్ రాసుకుని చేయడానికి ఎంతో కొంత క్వాలిటీ సఫర్ అవుతుంది అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు కె విశ్వనాథ్ గారితో నాన్నగారు చేసిన స్క్రిప్ట్ వర్క్ అయితే, ఫర్ ఇన్స్టెన్స్ శుభలేఖ నాన్నగారు రాశారు. శుభలేఖ నాకు బాగా గుర్తుంది. విశ్వనాథ్ గారు నాన్నగారు హోటల్లో కూర్చుని వారు ఎలా ఉండేదంటే సీన్స్ మాట్లాడుకునేవారు, డైలాగ్స్. అంటే కథ ముందు అనేసుకున్న తర్వాత ఒక పర్టికులర్ సీన్ ఉందనుకోండి, ఆ సీన్ డైలాగ్స్ నాన్నగారు 2 క్యారెక్టర్స్, విశ్వనాథ్ గారు 2 క్యారెక్టర్స్ ఇలా ఎక్స్టెంపర్గా మాట్లాడుకునేవారు. మాట్లాడుకుని అది దట్ క్యాసెట్ యూస్ టు ప్లే అండ్ దెన్ రైట్. ఓకే. సో మనం మామూలుగా ఆలోచించి రాసే డైలాగ్ కన్నా ఇలా మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని మంచి మాటలు వస్తాయి. అవి కొలోకియల్గా ఉంటాయి, సహజంగా ఉంటాయి, అవి న్యాచురల్గా ఉంటాయి. సో ఆ న్యాచురల్ అప్రోచ్కి అలా చేసేవారు. దట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ దట్ ఐ వాజ్ విట్నెస్ టు. నేను విన్నాను ఆ క్యాసెట్స్. చాలా రోజులు మా ఇంట్లో ఆ టీడీకే క్యాసెట్స్ ఉండేవి, 90-minute క్యాసెట్స్. శుభలేఖ పిక్చరు ప్రతి సీన్ యొక్క డైలాగ్స్ అందులో విశ్వనాథ్ గారు నాన్నగారు మాట్లాడుకోవడం. సో దట్ వాజ్ అన్ అనదర్ థింగ్ దట్ వీ వర్ విట్నెస్ టు. వాట్ అండ్ డేస్ సార్. అందుకనే బ్లాక్ బస్టర్స్ వచ్చాయి అప్పుడు. నిజంగా అంటే అంత దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ సోల్ ఇన్ ద ఫిల్మ్. అంతే సినిమా ఇండస్ట్రీ అంటే అప్పుడు రోజులు అంతే. చెన్నైలో ఉన్న సినిమా, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సినిమా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పటికీ మంచి పిక్చర్లు వస్తున్నాయి. నేను అంటే వన్ కాంట్ టేక్ అవే చేశారు కదా, కృష్ణ వందే జగద్గురు క్రిష్తో చేశారు, తర్వాత చేశారు, లీడర్ చేశారు. అదేదో చెప్పావయ్యా లాస్ట్ లో ఎక్కడో తగిలింది. విలనిజం కూడా పండిస్తారు కదా నాన్న. అంటే ఆ రోజుల్లో అది కొత్త ట్రెండ్గా ఉండేది. సాఫ్ట్ విలన్ క్యారెక్టర్స్ చేసేవారు. అసలు నాన్న విలన్ రోల్లో చూడాలని అనిపించింది డైరెక్టర్ ఎవరు ఫస్ట్? కోడి రామకృష్ణ గారే. ఓకే. ఫస్ట్ పిక్చరే ఇంట్లో రామవిధుల కృష్ణలో విలన్ నాన్నగారే కదా. అసలు కంప్లీట్ తర్వాత వెళ్తే మీరు అన్నట్టు సాఫ్ట్ విలన్, అబ్బా ఇంత అందగాడు కూడా విలన్ గా చేయొచ్చా? అది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఇది అయిపోయింది. దట్ వాజ్ ఎ న్యూ ట్రెండ్. అంతవరకు లేదు. విలన్ అంటే ఒక సీరియస్ మీసాలు, అదొక పోర్ట్రేయల్, అలాంటి ఒక పోర్ట్రేయల్ మనసులో ఉండేది. కానీ ఒక సాఫ్ట్ విలన్ అనేది ఇట్ వాజ్ న్యూ. సో అది ఇట్ కాట్ ఆన్ వెరీ వెల్. సో అదొక ట్రెండ్గా నడిచింది. ఓకే. సో నాన్నగారు పాత సినిమాలు అంటే వదిలేయండి, నాన్నగారు తర్వాత యాక్ట్ చేశారు చాలా సినిమాలు కూడా తెలుగులో. మీకు బాగా నచ్చే డైలాగ్ ఏంటి? నాన్న చెప్పే మోడ్యులేషన్తో ఏదన్నా ఒక చిన్న డైలాగ్ అలా చెప్పడం. నేను అన్నాను కదా ఇప్పుడు ఎక్కడో తగిలిందయ్యా. లేదు, చాలా మంచి క్యారెక్టర్స్ నాన్నగారు చేశారు. మనిషికో చరిత్ర నాన్నగారు మంచి క్యారెక్టర్. సంసారం చదరంగం చాలా మంచి క్యారెక్టర్. అలాగా చెప్పుకుంటూ పోవాలంటే చాలానే ఉన్నాయి. నాకు చాలా హ్యూమరస్గా అనిపించేది పండంటి కాపురానికి 12 సూత్రాలని ఒక పిక్చర్ వచ్చింది. ఓకే. సుమన్ హీరో. అందులో నాన్నగారి మేనరిజం ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి అన్నది ఆయన మేనరిజం అనమాట. సో దాట్ ఈస్ ఎ వెరీ హిలేరియస్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. మీరు ఎప్పుడైనా క్యాసెట్ దొరికితే చూడండి, చాలా హిలేరియస్. పాత సినిమాలు వస్తున్నాయంటే రావుగోపాలరావు గారు కానీ నాన్నగారు కానీ అసలు అమ్మో ఇలా కాంబినేషన్స్ అసలు మిస్ అవ్వం. చాలా మంచి రోల్స్ చేశారు. చాలా మంచి. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అసలు ఆయనది ఒక మేనరిజం, ఏందో ఒక మేనరిజం. అవును. అమ్మో అసలు సినిమా అంతా నడిపిస్తారు. అవును. వీళ్ళు విలన్సా అనిపించింది ఒక్కొక్కసారి. అవును. చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇది పెళ్ళి అంటారా అని ఒక పిక్చర్ వచ్చింది రాధిక చిరంజీవి గారితో. దట్ ఈస్ ఎ గుడ్ రోల్ నాన్నగారిది. సో ఇలా చెప్పుకుంటూ పోతే 300కు పైగా చేశారు సినిమాలు. అన్నీ గుర్తుండవు. సో గ్రేట్ యాక్టర్స్. నాన్నగారు అండ్ రావుగోపాలరావు గారు కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందండి? వాళ్ళది చాలా మంచి ఫ్రెండ్షిప్. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండేవారు ఆ రోజుల్లో. నాకు బాగా గుర్తు, మన మహాలింగపురంలో ఉండేది ఆయన ఇల్లు.
సో నాన్నగారు 2-3 సార్లు వారి ఇంటికి వెళ్ళి రావడం నాకు తెలుసు. ఆయన కలిసాం మేము కూడా. చాలా హీ యూస్ టు రెస్పెక్ట్. నాన్నగారితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఇప్పుడు వారితో స్నేహం మీద నేను కామెంట్ చేయడానికి అప్పుడు నేను బాగా చిన్నవాడిని. సో అంటే మేము చూసాం, వాళ్ళ కబుర్లు చెప్పుకోవడం విన్నాం, కానీ దాని మీద నేను వివరాలు చెప్పే అంత వయసు కాదు నాది. సో ఐ నో దట్ దే వేర్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద పెద్ద రైటర్స్ మా ఇంటికి వచ్చేవారు. ఫర్ ఇన్స్టెన్స్ నాన్నగారి ఫ్రెండ్స్లో మీకు చూసుకుంటే చాలా గొప్ప రైటర్స్ మా ఇంటికి వచ్చారు. మేము చిన్నపిల్లలుగా శ్రీశ్రీ గారు, కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దాశరథి గారు, ఆరుద్ర గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా వీ హెవ్ సీన్ దెమ్ హియర్. సో గొప్ప వాళ్ళని చూసాం. వీ కుడ్ రబ్ షోల్డర్స్ విత్ ది స్టాల్వర్డ్స్, సో కాల్డ్ స్టాల్వర్డ్స్తో మా కళ్ళ ముందు చూసాం. అండ్ నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు కాబట్టి ఈ రైటర్స్తో ఎలా పరిచయం అంటే, ఉగాది వచ్చిందనుకోండి, ఆ ఉగాదికి ఈ రైటర్స్ అందరినీ పిలిపించి వారి చేత కవిత రాయించేవారు. ఓకే, ఉగాది కవిత రాయించేవారు. సో లైక్ దాట్, అంటే వాళ్ళతో ఆ విధంగా ఆ ఇంటరాక్షన్స్కి మేము వీఆర్ విట్నెస్ టు దోస్ ఇంటరాక్షన్స్. సూపర్. దట్ ఇస్ ద రీజన్ నాన్నగారు కూడా ఎక్కడో పెన్ను కదిలింది. ఎస్ నాన్నగారు బేసికలీ రైటింగ్ వాజ్ హిస్ ప్యాషన్ అండి. సో ఆయన చాలా హ్యూమరస్గా ఒక మాట చెప్పేవారు, రచన ఈజ్ మై మదర్, నటన ఈజ్ మై వైఫ్ అని. సూపర్. సో ఆయనకి మొదటి నుంచి ఉన్నది రచనే, ది లేటర్ హాఫ్లో వచ్చింది నటన. ఓకే. సో హీస్ ప్యాషన్ ఆర్ హిజ్ ఎలిజియన్స్ లైడ్ విత్ రైటింగే ఆయనకి ఇష్టం ఎక్కువ. ఓకే. కోర్స్ నటన అనేది యాదృచ్ఛికంగా ఒక ప్యారలల్గా స్టార్ట్ అయ్యి అది క్లిక్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యారు. నాన్నగారు మోర్ దాన్ యాక్టర్, మోర్ దాన్ రైటర్, మంచి నవలలు కూడా ఎన్ని రాశారు? నవలలు చాలా రాశారండి, కానీ చివర్లో 2 నవల్స్ రాశారు విచ్ వేర్ ల్యాండ్ మార్క్ నావెల్స్. ఒకటి కళ్ళు అనేది నాటకండి. దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన గొప్ప నాటకంలో కళ్ళు ఒకటి. చాలా మంచి నావల్, చాలా మంచి నాటకం అది. సత్యం ఏదో రాశారు కదా. తర్వాత ఆయన నావెల్స్లో 2 లేటర్ హాఫ్లో ఆయన రాసింది సాయంకాలం అయిందని ఒక నావల్ రాశారు. తర్వాత రుణం అని ఒక నావల్ రాశారు. ఈ 2 నావల్స్ లిటరరీ సర్కిల్స్లో చెప్పడం ఏంటంటే ఆయన మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పచ్చు ఈ 2 నావల్స్. బికాజ్ ఈ 2 నావల్స్కి ఆయన చాలా కొన్ని సంవత్సరాలు దాని మీద గ్రౌండ్ వర్క్ చేసి, దాని మీద రీసెర్చ్ చేసి, రిమోట్ విలేజెస్, కోనసీమలో కొన్ని విలేజెస్కి వెళ్ళి అక్కడ వైష్ణవ సాంప్రదాయం ఇప్పటికీ ఎలా ఉందో దాని మీద రీసెర్చ్ చేసి అవన్నీ ఆ క్యారెక్టర్స్ని ఆ నావల్స్లో పెట్టి, సో ఒక రైటర్ ఒక మంచి నావల్ రాయడానికి ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలో మాకు అది అర్థమయ్యేది. చాలా కొన్ని 2-3 సంవత్సరాలు ఆయన డైరీ రాసుకునేవారు. డైరీలో ఏ రోజుకి ఆ రోజు సంఘటన రాసుకునేవారు. అలాగా కంపైల్ చేసిందే ఆయన ఆటోబయోగ్రఫీ, అమ్మ కడుపు చల్లగా అని ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు. వెదర్ మీరు చదివారో లేదో తెలీదు. అయితే అందులో కూడా ఆయన ఎక్నాలెడ్జ్ చేసింది ఏంటంటే సాయంకాలం అయింది అండ్ రుణం, ఆ 2 నావల్స్ ఆయన లైఫ్లో చాలా వర్క్స్లో ఆయనకు చాలా ఇష్టమైన వర్క్స్ అవి. సాయంకాలం అయింది అండ్ రుణం, ఈ 2 నావల్స్ చాలా చాలా పేరు తెచ్చాయి. అవి చాలా లిటరరీ సర్కిల్స్లో చాలామంది మెచ్చుకుని చాలా మంచి నావల్స్ అని ఇప్పటికీ మాట్లాడుకుంటారు. బట్ నాన్నగారు ఉన్నట్టుగా మాట్లాడతారు, ముక్కుసూటిగా మాట్లాడతారు, మనిషి ఎవరైనా కానీ. అవును. బట్ ఇండస్ట్రీలో కొంతవరకు అది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటి ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. అది ఆయనకు ఫస్ట్ నుంచి అలవాట, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? మొదటి నుంచి ఏమండి, అదే నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మనిషికి ఏమిటంటే దీన్నే నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఆత్మవంచన చేసుకుని కొంచెం పని చేస్తారు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలి. ఆయనకి అది కాదు. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, నాన్నగారి గురించి నేను చెప్తున్నాను. ఆయనకు ఒక కెరియర్ అంటూ ఒక ఆల్ రేడియోలో ఉండింది. సో ప్యారలల్గా ఆయనకి రచన అని, సినిమా నటన అని ఉండేది. సో ఆయనకేంటంటే
ఆయన ఆనెస్టీ, ఆయన పాలసీ ఆయన వదులుకోలేదు ఎప్పుడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే ఆయనకు తెలిసింది. దానివల్ల అఫ్కోర్స్ డెఫినెట్గా కొంతమంది అగెన్స్ట్ అయి ఉండొచ్చు. బట్ దట్ వాజ్ ఎ ప్రైస్ హీ వాజ్ విల్లింగ్ టు పే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండి ఇందులో మనం ఎక్కువ రోజులు ఉండాలి అనేది అనుకునే వాళ్ళు ఎంతో కొంత డిప్లొమాటిక్గా ఉండాలి. ఆయనకి ఒక అష్యూర్డ్ సక్సెస్ అనేది ఆయన లైఫ్లో ఉండింది. సో వీలైనంత వరకు ఆయన హీ వెంట్ అబౌట్ డూయింగ్ హిస్ బిజినెస్ ఆనెస్ట్లీ. సో అలాగా ఎప్పుడు అదొక ఇంపెడిమెంట్గా ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఆయన స్వభావం, అలాగే ఉండేవారు ఆయన కంప్లీట్గా. సో నాన్నగారి దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు కొడుకులుగా? ఆనెస్ట్గా కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అండ్ యువర్ ఆనెస్టీ అండ్ యువర్ హార్డ్ వర్క్ విల్ పే. ఓకే. అనేది నేను నేర్చుకున్నాను. అదే బతికిస్తాను. అండ్ ఎదుటివాడికి మర్యాద ఇవ్వడం నీకు నువ్వు ఇచ్చుకునే మర్యాద అని చెప్పేవారు. సూపర్. ఎదుటివాడు నీ మర్యాదకి డిజర్వింగా కాదా అనేది తర్వాత విషయం. చిన్న పెద్ద అనేది, చిన్న పెద్ద అతను నీ మర్యాదకి అర్హుడా కాదా అనేది నువ్వు ఆలోచించకు. అతనికి నువ్వు మర్యాద ఇస్తే అది నీకు నువ్వు ఇచ్చుకుంటున్న మర్యాద. బికాస్ దట్ షోస్ దాంట్లో ఎంత మీనింగ్ ఉందో చూడండి. అది నీ సంస్కారాన్ని చూపిస్తుంది. దాంట్లో మీనింగ్ ఏంటి? నువ్వు వాడితో ఇంకోలా మాట్లాడితే వాడు నిన్ను అంటాడు. లేదండి అలా, అందుకని నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకో. అంటే ఏమండి, మంచితనం డజంట్ కాస్ట్ ఎనీథింగ్. ఎదుటివాడితో మీతో మాట్లాడుతున్నాను, మంచితనంగా మీతో ఉండడం వల్ల నాకేమి, ఇట్ డజంట్ కాస్ట్ మీ. రేపు మీరు నా గురించి మంచిగా మాట్లాడుకుంటారు 4 ముక్కలు, మీతో చెడ్డ అవ్వడానికి నాకు ఎక్కువసేపు పట్టదు. బట్ దానివల్ల నేను సాధించింది ఏం లేదు కదా. సో ఎదుటివాడికి నువ్వు మర్యాద ఇవ్వు, అది నీకు నువ్వు ఇచ్చుకుంటున్న మర్యాద అని చెప్పేవారు. ఓకే. దట్ ఈస్ అది స్వతహాగా చదువుతో వస్తుందండి. అది ఒకరికి చెప్పడంగా చదువు సంస్కారం అని 2 కలిపి ఎందుకు చెప్తారండి? చదువుతో వచ్చేదే సంస్కారం. సో వెన్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ హ్యావ్ దట్ బేసిక్ డీసెన్సీ, దట్ బేసిక్ డిగ్నిటీ, అది కాపాడుకుంటారు మీరు డెఫినెట్లీ. సో దట్ వుడ్ బీ ద పాలసీ వాట్ ఎవర్ యూ డూ. మీరు ఏం చేసినా అది మర్చిపోకుండా ఉంటారు కదా. డెఫినెట్లీ దట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. జాయింట్ ఫ్యామిలీ ఎందుకంటే మనం చాలా అరుదుగా చూస్తుంటాం ఈ జనరేషన్లో. సో నాన్నగారి జనరేషన్లో అంటే ఓకే, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు అంతా కలిసి ఉంటారు. బట్ ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అంటే మనం 100లో ఒక 10 చూస్తామండి. అలాంటిది ఇప్పటికి మీరు జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నారు. ఇల్లు కూడా ఎలా ఉందంటే చక్కగా నీట్గా పాలిష్డ్గా ఉంది చూస్తుంటే బయట నుంచి. ఏంటి జాయింట్ ఫ్యామిలీ కూడా నాన్నగారికి ఇష్టమా? అంతే కదా. మేమందరం కలిసి ఉండాలనేది నాన్నగారి కోరిక. సో ఇప్పటికీ కలిసే ఉంటున్నాం. మా అన్నయ్య నేను కలిసి ఉంటాం. ఒక తమ్ముడిని కోల్పోయాం, ఫేట్ టుక్ హిమ్ అవే, లేకపోతే వాడు మాతోనే ఉండేవాడు. సో కలిసి ఉండడంలోనే ఆనందం ఉంది కదండి. ఫ్యామిలీలో అన్నీ మంచి చెడ్డ షేర్ చేసుకోవడానికి 10 మంది కలిసి ఉండడం కంటే కావాల్సిందే ఉంది. అవును. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసి ఉండడంని వాల్యూ చేస్తుంది. నాన్నగారు అదే కోరేవారు, కలిసి ఉండండి అని. మీ ఇద్దరం కలిసే ఉంటున్నాం. దేశంలో సంపాదించిన వాళ్ళు అందరూ 3 కొడుకులు ఉంటే 3 అపార్ట్మెంట్లు కొనేసి 3 కార్లు 3 చోట్ల ఉండే బదులు ఇక్కడ అర డజన్ కార్లు, పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళకి ఎవరి కారు వాళ్ళది, ఎవరు సెల్ఫ్ డ్రైవ్ వాళ్ళది, ఎవరి రూమ్ వాళ్ళది. అంతే. గొడవలు ఏముండవు. సపరేట్గా ఉంది కదా అంతా కూడా. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మంచి చెడ్డ లైఫ్లో అన్నీ కలిసే అందరం ఉమ్మడి కుటుంబంగా ఉండడం అనేది అది మంచి విషయం కదండి. మీరు అన్నట్టు కరెక్టే. ఇవాళ రోజుల్లో మనం ఎక్కువ అరుదు ఇలా చూడడం అరుదు లేవు. బట్ ఉంటే మంచిది. పిల్లవగానే వాడిని వేరుగా పెట్టేయాలరా అనేవాళ్ళు ఎక్కువ. పేరెంట్స్ అంటారు ఎక్కువ, మనం మేము వెళ్ళిపోతామని. నేను వేరుగా పెడితేనే నీకు లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది అంటారు. దీంట్లో ఉండే స్వీట్నెస్ దీంట్లో ఉంది. కలిసి ఉండడంలో ఉండే స్వీట్నెస్. చాగంటి కోటేశ్వరరావు దాంట్లో చెప్తారు, నిజమైన ఐశ్వర్యం ఏంటంటే పొద్దునే లేచి నీ కొడుకుని నువ్వు కావలించుకోగలిగితే అది నిజమైన ఐశ్వర్యం అని. సో టు బీ విత్ ఫ్యామిలీ, టు బీ విత్ యూ, అదే ఐశ్వర్యం. అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఉంటుందా చెప్పండి. నాకు బాగా గుర్తు, ఉమ్మడి గారు పక్కనే హబీబుల్లా రోడ్లో ఉండేవారు. ఆయన ఓ రోజు వచ్చి నాన్నగారితో మాట్లాడుతూ ఆయన మాట అన్నారు, నా మనవలందరూ అమెరికాలో ఉన్నారండి, అది గర్వంగా చెప్పుకోవాలా బాధగా చెప్పాలో తెలియదు.
అని 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 అనేవారు. అంటే పాపం దాట్ వాజ్ ఒక చిన్న వెలితి అనమాట జీవితంలో. ఆ ఏజ్లో మన వాళ్ళందరూ కలిసి ఉండాలని అనుకోవడం ఇది సహజం కదా. సో అందుకని ఉమ్మడిగా ఉండడం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్. ఓకే. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి వెళ్ళారు. మా అబ్బాయి జర్మనీలో ఉంటాడు. మా అన్నయ్య కూతురు కొలంబియా యూనివర్సిటీలో బీఆర్క్ చేసి న్యూయార్క్లో పనిచేస్తుంది. సో కొంత తప్పదు, వాళ్ళ అంబిషన్స్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అంబిషన్స్ వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తారు. బట్ వీలైనంత వరకు యాజ్ అ ఫ్యామిలీ మేము కలిసి. ఉమ్మడి గారు చెప్పారంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు 6 years వచ్చే వరకు మనం కూడా పేరెంట్స్ని వదిలిపెట్టి అసలు ఉండలేం. ఎక్కడికి వెళ్ళినా అమ్మ నాన్న అంటాం. అట్ ది సేమ్ టైం పేరెంట్స్కి ఒక 60 years వచ్చేసరికి పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేరు. అవునండి, వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు అప్పుడు. అంతే కదా, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు, నా పక్కన ఉండాలి అనుకుంటాం. అంతే. బట్ మనమేమో మన బిజీ, మన షెడ్యూల్, మన సంపాదనలని హడావుడిగా ఉంటాం. బట్ ఆ రోజుల్లో ఆర్టిస్టులు వచ్చిన ప్రతి రూపాయిని యూటిలైజ్ చేసుకొని 10 రూపాయలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు వచ్చిన తర్వాత 10 రూపాయలు కాదు 20 రూపాయలైనా అప్పు చేసి పాడు చేసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకంటే చివరి రోజుల్లో చాలామంది ఆస్తులు కోల్పోయి చివరికి చనిపోయే స్టేజ్లో ఇల్లు కూడా లేని ఆర్టిస్టులను కూడా చూసాం. బట్ నాన్నగారు లాంటి వాళ్ళు రూపాయిని 10 రూపాయలు చేసుకున్నారు. ఉన్న వాళ్ళల్లో వినియోగించుకున్న వాళ్ళల్లో గొల్లపూడి మారుతీరావు గారు బాగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా పిల్లల్ని కూడా సెటిల్ చేశారు అంటుంటారు. ఆ ప్లాన్ వద్దు నాన్నగారిదేనా? అది అంటే అగైన్ కొంతమంది మంచి మిత్రులతో సలహాలు ఉంటాయి. శోభన్ బాబు గారు మా ఫ్యామిలీకి చాలా కావాల్సిన వారు అడ్వైస్ చాలా తీసుకునేవారు నాన్నగారు. నేను ఏ ఆర్టిస్ట్ని కదిలిచ్చిన ఆయన పేరే చెప్తాను. ఆయన శోభన్ బాబు గారికి నాన్నగారికి చాలా విషయాల్లో ఒక సిమిలారిటీ ఉందండి. ఆయన కూడా ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేవారు. నాన్నగారు కూడా అంతే, ఎక్కువ బయట తిరగడం అనే అలాంటి లేదు. అంటే షూటింగ్లో ఉంటే షూటింగ్, ఇంటికి వస్తే మా అందరితో గడపాలి. సో ఎసెన్షియలీ ఫ్యామిలీ మ్యాన్ అనమాట. సో అలాంటి చాలా విషయాల్లో వాళ్ళిద్దరికీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్త పడడం. సో ఆ విషయంలో నాన్నగారు ఐ రిమెంబర్ నన్ను తీసుకెళ్ళేవారు శోభన్ బాబు గారి దగ్గరికి. ఆయన చెప్పేవారు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏది సాలిడ్ ఇన్వెస్ట్మెంట్స్, భూమిని నమ్ముకుంటే అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు అని చెప్పేవారు. సో ఆయన చాలా మటుకు నాన్నగారికి అడ్వైస్ చేయడం, అది నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, జాగ్రత్త పడడం అది జరిగిందండి. సో ఆయనకి ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాలి. శోభన్ బాబు గారు అడ్వైస్ మేము ఫాలో అవ్వడం, చివరిదాకా కూడా ఆయనతో చాలా అసలు మన్నాడు ఆయన చనిపోతారని ఈరోజు నేను మాట్లాడాను ఆయనతో ఫోన్లో. ఓకే. అంటే మాదొక ప్రాజెక్ట్ ఉంటే దానికి టెనెంట్స్ ఎవరో రాకపోతే, బాబు ఏమైంది, అది వచ్చారా అని అడిగితే, లేదండి ఇంకా వెతుకుతున్నాం సార్ అంటే, ఏం కంగారు పడుతున్నానా, మంచి వాళ్ళు రావాలి, కంగారు పడకూడదు, వచ్చేవాళ్ళు లేట్ అయినా కూడా మంచి వాళ్ళు వస్తే అది మనకు మంచిది. సో వెయిట్ చేయి, నో ప్రాబ్లం. మళ్ళీ అప్పట్లో కొంచెం రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత క్రాష్ అయింది అప్పట్లో. ఆయన మాకు అడ్వైస్ చేసేవారు. సో కంగారు పడకండి అని చెప్పి, ఇట్ విల్ టర్న్ అరౌండ్ అని అడ్వైస్ చేసేవారు. ద నెక్స్ట్ డే నేను ఆ న్యూస్ వినగానే ఐ వాజ్ షాక్డ్. ఫస్ట్ నేను పరిగెట్టుకు వెళ్ళాను ఆయన దగ్గరికి. సో ఐ రిమెంబర్ ఆల్ దాట్. వెరీ నైస్ మ్యాన్, వెరీ అన్అస్యూమింగ్. ఆయన ఎంత గొప్పవాళ్ళు అంటే, నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, గ్రేట్ పీపుల్ డూ గ్రేట్ థింగ్స్ అండ్ దే డూ ఇట్ ఈజీలీ అని. సో ఆయన ఎంత హ్యూమిలిటీ మనిషిలో, ఎంత మంచితనం, హ్యూమిలిటీ, చాలా ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పేవారు. ఐ కాంట్ ఫర్గెట్ ద మ్యాన్. అంత గొప్ప మనిషి. ఓకే. సో ఆయన అడ్వైస్ చేసేవారు డెఫినెట్గా నాన్నగారికి. నాకు కూడా అడ్వైస్ చేసేవారు. నేను 2-3 విషయాల్లో, సార్ ఇది ఇలా ఉంది సార్, ఇది చేద్దామా అంటే, చేయండి మీరు, ఇది బాగుంటుందని చెప్పి, మేము ఒక ప్రాపర్టీ కొంటే మీరు కొనకపోతే నేను కొంటాను అని చెప్పారు ఆయన. అలాగా ఆయన అడ్వైస్ చేసేవారు. సో అలాగా వారి హెల్ప్ డెఫినెట్గా ఉంది. సూపర్. ఇండస్ట్రీలో ఒక 60-70% ఎవరిని కదిలిచ్చినా కానీ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ శోభన్ బాబు గారు అని అంటుంటారు. 100%. ఆయన హీ వాజ్ వెరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, మ్యాన్ అంటే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే ఆయన పేరు చెప్పుకోవచ్చు. ఓఎస్ తప్పకుండా. ఇన్వెస్ట్మెంట్ ఎందులో ఇన్వెస్ట్ విచ్ ఇస్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది
వారికి బాగా తెలుసు. అండ్ హీఈస్ అ మ్యాన్ మ్యాన్ హూ నోస్ హౌ టు ఎంజాయ్ లైఫ్. చాలా పీస్ఫుల్గా మల్లెపూలాగా ఉండేవారు ఆయన. వెళ్తే తెల్ల పంచ లాల్చి వేసుకుని, ఐ మీన్ హీ వాజ్ కూడా ఇంట్లో చైర్లో ఆయన కూర్చున్నట్టు ఫోటో ఒకటి ఉంటుంది. ఓ మై గాడ్, దట్ వాస్ హౌ ఐ సా హిమ్. నిజంగా ఐ యూస్ టు అడోర్ ద మ్యాన్. అంటే అబ్సల్యూట్లీ డిగ్నిఫైడ్, అబ్సల్యూట్లీ సోబర్, అబ్సల్యూట్లీ చుట్టూ ఎవరు సైకో ఫ్యాన్స్ ఉండకుండా చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు ఆయన. ఇప్పుడు ఆయన కూర్చున్నట్టు ఉంటుంది, మిగతా వాళ్ళు వర్క్ చేసుకున్నట్టే ఉంటారు అనమాట. ఆయన విగ్రహం ఒకటి చైర్లో, ఆయన చైర్లోనే చేయించారు. అవునవును అవునవును. సో ఫైనల్గా నాన్నగారికి ఎప్పుడన్నా షేర్ చేసుకోలేదు ఈ విషయం, నాన్నగారు బతికున్న రోజులు నేను కానీ బ్రదర్ కానీ షేర్ చేసుకోవాలంటే ఏం చెప్పగలరు నాన్నగారికి? లేదండి, నేను చెప్పాను కదండి, నేను అంటే నాన్నగారు యొక్క సక్సెస్ చూసిన వాళ్ళగా, ఆయన ఫేమ్ చూసిన వాళ్ళగా, వీ వర్ ఆల్వేస్ ఇన్ ఆ ఆఫ్ ద మ్యాన్, జైగాంటిక్ పర్సనాలిటీ. సో ఆయనకి మనసు నొప్పించే పనులు మేము ఎప్పుడు చేయలేదండి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము నడిచేవాళ్ళం, కానీ మేము ఆయనంత గొప్పవాళ్ళం కాలేకపోయి ఉండొచ్చు. మీ ఫీల్డ్లో మీరు ఆల్రెడీ గొప్పలేదు. నా ఫీల్డ్లో మేము ఏదో రీజనబుల్ సక్సెస్ గడించాం అనుకోండి. బట్ అదే చెప్తున్నాం కదా, దేర్ ఇస్ నో రిగ్రెట్ అండి నాన్నగారితో. అంటే ఒకటే రిగ్రెట్, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఆయన చాలా, అంటే ఆయన చనిపోవడం చాలా, ఆయన హెల్త్ చాలా షార్ట్ టైంలో డిటీరియేట్ అయ్యి ఆయన అలా పోవడం అనేది చాలా, దట్ వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్. రిగ్రెట్ ఏమీ లేదండి. ఐ మీన్ హీ ఈజ్ హ్యాడ్ ఎ ఫుల్ లైఫ్, ఇట్ వాజ్ ఎ హ్యాపీ లైఫ్. మనవలు మనవరాళ్ళతో గడిపారు ఆయన. సో అయ్యో ఇది చేయలేదే అది చేయలేదే అని అనిపించలేదు. ఆయన అన్నీ చూశారు ఆయన. హీ వాజ్ అన్ని కంట్రీస్ చూడాలనే ఒక కోరిక ఉండేది, అన్ని కంట్రీస్ తిరిగారు. ఆయన ఫేవరెట్ పాస్ టైం ఏంటంటే లండన్ వెళ్ళి వెస్ట్ ఎండ్లో డ్రామాస్ చూడడం. వారం రోజులు పెట్టుకునేవారు. వారం రోజులు అక్కడ లండన్లో, నార్త్ లండన్లో పాల్ రెడ్డి గారని మా ఫ్రెండ్స్ ఉన్న, నాన్నగారు ఫ్రెండ్స్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇంట్లో ఉండి అక్కడి నుంచి వెస్ట్ ఎండ్ పికడెల్లీకి వెళ్ళి 7 రోజులు 7 నాటకాలు చూసి వచ్చేసేవారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు. ఆ నాటకాలు అసలు యు మస్ట్ సీ టు బిలీవ్ ఇట్. అసలు వెస్ట్ ఎండ్ నాటకాల గురించి మాట్లాడమంటే నేను ఇంకో గంట సేపు మాట్లాడగలను. ఓకే, మై గాడ్, మీకు అసలు మీరు మత్తిపోతుంది ఆ క్వాలిటీ ఆఫ్ ప్లేసు. టైటానిక్ ఈజ్ అ స్టేజ్ ప్లే అంటే మీరు నమ్ముతారా? ఓకే, టైటానిక్ ఈజ్ అ స్టేజ్ ప్లే. మిస్ సైగాన్ ఇస్ అ స్టేజ్ ప్లే. మిస్ సైగాన్ అని ఒక నాటకం ఉంది. అంటే హెలికాప్టర్ ల్యాండ్స్ ఆన్ స్టేజ్. ఇవన్నీ మీరు ఊహించలేరు. అంటే అలాంటి, అంటే మీకు ఆ ప్లే టికెట్స్ కావాలనుకోండి లండన్లో ఉన్నాయండి టికెట్స్. 2023 సెప్టెంబర్ 13కి ఒక టికెట్ ఉందండి అని చెప్తారు. అవి రోజు నడుస్తాయి ఆ ప్లేసు. గత 13 ఏళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళుగా నడిచిన ప్లేసు. వాడు డిసైడ్ చేస్తాడు. మీరు ఇద్దరు వెళ్తే చంటి పిల్లని తీసుకొస్తే, మీరు ఈ చంటి పిల్లడు అన్నాడు మీకు నేను టికెట్ ఇవ్వనని వాడు డిసైడ్ చేస్తాడు. కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు టికెట్ ఇవ్వరు. చంటి పిల్లాడు ఉన్నాడు మీకు టికెట్ ఇవ్వనంటాడు. సో లేదండి వాడు రాడు, నేను ఎక్కడని పెట్టి నేను మాత్రం వస్తానంటే అప్పుడు మీకు టికెట్ ఇస్తాడు. అలా కొనుక్కుని టికెట్లు ఆ ప్లేస్ చూస్తారు. ఆ ప్లేస్ చూడడానికి నాన్నగారు లండన్ ప్రత్యేకంగా వెళ్ళేవారు. వారం రోజులు 7 ప్లేస్ చూసి వచ్చేసేవారు. దట్ వాస్ హిస్ ఫేవరెట్ పాస్ టైం, వెస్ట్ ఎండ్ ప్లేస్ ఇన్ లండన్. సూపర్, అన్నీ చూసేశారు. రావు గోపాల్ రావు గారు అబ్బాయి కూడా చాలా లేట్ ఎంట్రీ ఇండస్ట్రీకి. మంచి, వెరీ నైస్ యాక్టర్. ఎస్ నాకు పరిచయం లేదు కానీ నేను వారి సినిమాలు చూశాను. వెరీ గుడ్ యాక్టర్, అదంతా కూడా వెరీ గుడ్ యాక్టర్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా కుమ్మేశారనమాట. అట్లానే గొల్లపూడి గారు లెగసీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఆయన ఫ్యామిలీ నుంచి లుకింగ్ లైక్ ఫాదర్ మీరు కూడా. ఇప్పుడు ఏమన్నా ఛాన్సెస్ వస్తే తెలుగులో ఒక చూపు చూస్తారా? ఇట్స్ బిట్ టూ లేట్ ఇన్ ది డే కదా. లేట్గానే లేదండి అంత, అంటే అది చెప్పాం కదండి, ఇప్పుడు ఇన్హెరెంట్గా టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే కొడుగ్గా పుట్టారు మీకు, ఇంకా ఆయన అవసరమా ఇవన్నీ మనం అనుకోవడానికి తప్పితే? నిజంగా చెప్పండి, అన్ని సినిమాలు చూశారు, ఆయన ఇంట్లోనే నటనే అంటే ఇంట్లోనే ఉంది. లీనియేజ్ వేరు,
యాక్టింగ్ టాలెంట్ వేరు, లీనియేజ్ ఆయన కొడుకు, నేను కొడుకునే, కానీ యాక్టింగ్ టాలెంట్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. మనకి అందులో ప్రవేశం లేదు ఫస్ట్. అసలు చేస్తేనే కదా తెలిసేది మనకి యాక్టింగ్ స్కిల్ ఉందో లేదో. అలా అండి. ఏదన్నా వస్తే చేయడానికి అంటే చిన్న నాన్నగారు ఓకే రిప్లేస్ గొల్లపూడి గారు అబ్బాయి 10 మంది అనుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇంతవరకు అయితే దాని వైపు దృష్టి పెట్టలేదండి. అటువైపు ఒక ఇది లేదు, దృష్టి పెట్టలేదు. నిజం చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్. మా జీవితం మాది. దృష్టి పెడతారనమాట అయితే. మీరేదో సో తెలుగు ప్రొడ్యూసర్స్, తెలుగు డైరెక్టర్స్ రెడీగా ఉండండి, గొల్లపూడి గారు అబ్బాయి ఇండస్ట్రీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, లాగడానికి ట్రై చేస్తున్నారు. సో మా అందరికైతే చాలా ఇష్టం మీరు రావాలని. మీరా? ఇప్పుడే లేదు, లైక్ ఐ సెడ్, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ అంతా బాగా చేస్తున్నారు. అయితే మేము ప్రవాసాంధ్రలో ఉన్నాం కాబట్టి అంత లేటెస్ట్ మూవీస్ చూడడానికి కొన్ని సక్సెస్ఫుల్ అయితే చూస్తాము. సో లేకపోతే ఇదివరకు ఇక్కడ రిలీజ్ అయ్యేవి ఇక్కడ కూడా, ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ కావట్లేదు. బట్ దెన్ చాలామంది బాగానే చేస్తున్నారు. ది ప్రజెంట్ బ్రీడ్ ఈజ్ ఎ గుడ్ బ్రీడ్. ప్రజెంట్ మీకు బాగా నచ్చే యాక్టర్స్ ఎవరు తెలుగులో? బాగున్నారు, అందరూ బాగున్నారండి. అంతా బాగా చేస్తున్నారు. అంటే స్పెసిఫిక్గా ఒక్కళ్ళని చెప్పడం కాదు, కానీ అందరిది బాగానే ఉంటుంది. ది ప్రజెంట్ బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ ఆల్ గుడ్, బాగున్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్ కోషెంట్ అది బాగుంది. సో ప్రొడ్యూసింగ్ చేసే ఇంట్రెస్ట్? ప్రొడ్యూసింగ్ లేదండి, మేము ప్రొడక్షన్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ గట్స్. ప్రొడక్షన్లో ఉండడం అనేది చాలా గట్సీ. వచ్చింది వెబ్ సిరీస్, ఓటీటీస్ వచ్చేసాయి. అయినో అవన్నీ వచ్చాయి. కానీ గొల్లపూడి గారిని మర్చిపోకూడదు ఇండస్ట్రీ అని ఎలా చేస్తారు అనుకుంటున్నారు ఇండస్ట్రీ మీ గురించి పిల్లలు? అది కూడా మళ్ళీ మీకు నిజం చెప్పాలంటే దాని మీద ఇంకా మళ్ళీ మేము దృష్టి పెట్టలేదు. ఇంకా అప్పుడే ఏడాది అయింది, ఓన్లీ 1 year సిన్స్ నాన్నగారు పోయి కదా. నిజంగా అదొక మంచి ఆలోచన. నాన్నగారి పేరునే ఏదైనా చేయాలి అనే కోరిక ఉంది. సంథింగ్ టు ప్రాపగేట్ హిజ్ మెమరీ చేయాలని ఉంది. అయితే మా తమ్ముడు పోయినప్పుడు ఇట్ టుక్ us 5 years అండి. 1992లో ప్రేమ పుస్తకం వచ్చింది. 1992లో పోయాడు వాడు. మా ఫౌండేషన్ మేము 1997, 98లో ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఒక 5 years పట్టింది మాకు ఆ కాన్సెప్ట్ని ఒక కార్యరూపం దాల్చడానికి అంత టైం పట్టింది. సో ఇప్పుడు ఇది 1 year కదా అయింది. నాన్నగారి పేరు మీద ఒక అవార్డు పెట్టడం కానీ అలాంటిది ఏమన్నా ఒక ఆలోచన ఉంది. అది ఇంకా కొంచెం బ్రూ అవ్వాలి. కొంచెం ఆలోచించి వీ షుడ్ కమ్ అప్ విత్ సంథింగ్. ఓకే. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. గొల్లపూడి గారి లాగా పుట్టడమే కాదు, ఈ ఇంటర్వ్యూ చూసి చాలామంది గొల్లపూడి గారిని మిస్ అయిన వాళ్ళు కూడా మీ రూపంలో చూసుకుంటారు. థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.